అందరికీ అన్నం పెట్టే చెయ్యి ఆసరా కోసం అండ కోసం దీనంగా చూస్తోంది. మట్టిని నమ్ముకున్న రైతన్న నీటి పాలైపోయిన పంటని, మట్టి పాలైపోయిన తమ బతుకులను చూసి బావురుమంటున్నాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాత ఉసురు తీయటమే లక్ష్యం అన్నట్టుగా పాలన సాగుతోంది. 17 నెలలుగా రైతు వ్యతిరేక విధానాలతో చంద్రబాబు ప్రభుత్వం చావు దెబ్బ కొడుతూనే ఉంది. ఇప్పుడు పుండు మీద కారంలా మోంథా తుఫాన్ విరుచుకుపడింది. అటు నారా ఇటు మోంథా మధ్యలో విలవిలలాడిపోతున్నారు లక్షలాది మంది రైతులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒకవైపు కరువు కోరలు, మరోవైపు 6 గాలం శ్రమించే రైతన్నల కడుపు కొట్టడంలో తెగ ఆనందాన్ని పొందుతున్న పాలకులు, చీడపీడలు తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, టీడీపీ గూండాల ఆధ్వర్యంలో సాగుతున్న కల్తీ సామ్రాజ్యం, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి, యూరియా కోసం రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన దుర్గతి, సాయమో చంద్రబాబు అని ప్రాధేయపడుతున్న వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే లక్ష్యంగా కర్కశ పాలన సాగుతూనే ఉంది. ఇన్ని కష్టాల మధ్య అతి కష్టం మీద వ్యవసాయం చేస్తున్న అన్నదాతల మీద మోంథా తుఫాన్ పంజా విసిరింది. మోంథా తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. వరి, మొక్కజొన్న, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా ముంపు నీటిలో నానుతున్నాయి. కోతకొచ్చే దశలో తుపాను బారిన పడడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావం వల్ల 30% మేర దిగుబడులు తగ్గిపోనున్నాయని ప్రాథమిక అంచనా. తుపాను ప్రశాంతంగానే తీరం దాటినప్పటికీ కుండపోత వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఉత్తరాంధ్ర మొదలు బాపట్ల వరకు, ఒంగోలు నుంచి తిరుపతి వరకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. తీర ప్రాంత జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపుకు గురయ్యాయి. పలు జిల్లాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన పంట ఇలా నీటిపాలవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. భారీగా తగ్గనున్న దిగుబడులతో వందల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తి నష్టం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. మేము ఎంత పెట్టుబడి పెట్టిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత దీంట్లో స్పష్టంగా గింజ అనేది తోడుకున్న తర్వాత ఉప్పు నీళ్ళు కొట్టినా మనం ఏదన్నా కాపాడుకోవడానికి ప్రయత్నించినా దీనికి ఒక ఇది ఉంటుందండి. మాకు ఇప్పుడైతే ఇది కరెక్ట్గా ఒక 10 రోజుల్లో మాకు చేతికి వస్తుంది అనగా దీని నిండా కూడా ఇది గింజ పాలు మాత్రమే వస్తాయండి. పాలు మాత్రమే వస్తాయి. ఇందులో గింజ తోడుకోవడానికి ఒక 10 రోజులు 5 రోజుల్లో మాకు చేతికి డబ్బులు వస్తాయి అనగా ఇంత నాశనాన్ని మేము అసలు ఊహించలేదండి. మాకు పెట్టుబడితో పాటు మాకు లాభం కూడా చేతికి వచ్చే టైంలో పెట్టుబడి కూడా రూపాయి పెట్టుబడి కూడా మాకు చేతికి రాని పరిస్థితిలో ఇప్పుడు ఇవాళ మేము రైతులం అందరం కూడా దివాళా తీసి చేనుకా చూసుకొని భార్య పిల్లలతో మేము ఏం చేయాలో ఎలా బతకాలో కూడా మాకు ఏం పాల్పోని పరిస్థితిలో ఉన్నాం సార్. మాకు ప్రభుత్వం ఆదుకుంటుందంటే లాస్ట్ ఇయర్ కూడా ప్రభుత్వం మమ్మల్ని ఏమో ఆదుకోలేదు సార్. అది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ వచ్చి మాకు ఏదో సగం పంట చేతికి వచ్చినా సగం ఇన్సూరెన్స్ మాకు మొత్తం మీద ఏదో కవర్ అయ్యాం సార్. లాస్ట్ ఇయర్ మొత్తం మీద టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎప్పుడు కూడా రాలేదు సార్, ఇన్సూరెన్స్ రాలేదు సార్. అధికారులు ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎవరైనా మాట్లాడే పరిస్థితులు లేరు, ఎవరు స్పందించలేదు సార్. అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా సీజన్కి ముందే అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడ లేదు. కరవు సాయం ఊసేలేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. 6 గాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది. చివరకు యూరియా కోసం కూడా రైతులు ధర్నాలు, పోరాటాలు చేయాల్సిన దారుణ పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల మధ్య ఉన్న శక్తినంతా కూడదీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతన్నలను మోంథా తుపాను చావుదెబ్బ కొట్టింది. పంట చేతికొచ్చే సమయంలో అంతా తుపాను పాలైపోవడంతో లక్షల మంది రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగైన వరి విస్తీర్ణంలో 30% పంటను తుపాను దెబ్బతీసిందని తెలుస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో దాదాపు 7 నుంచి 10 లక్షల ఎకరాలకు పైగా పంట ముంపుకు గురైనట్టు అంచనా. ఇతర పంటలన్నీ కలిపి మరో 4-5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు సమాచారం. లేటుగా నాట్లు వేసిన చోట పంట నెలదొక్కున్నప్పటికీ ముందుగా సాగైన చోట మాత్రం పంట చాలా వరకు దెబ్బతిన్నట్టు రైతులు చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 17 నెలల్లో అన్నదాతలకు ఆసరాగా నిలిచిన సందర్భమే లేదు.
దీంతో అటు పాలకులు ఇటు ప్రకృతి తమపై పగబట్టాయని రైతులు బావురుమంటున్నారు. దాదాపుగా ఈ 16 నెలల్లో ఈ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా 2024 నుంచి చూస్తే జూన్ నుంచి చూస్తే దాదాపు 16 సార్లు ఉత్పన్నమైనాయి. ఈ 16 సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది. అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. దాదాపుగా వీళ్ళు ఈ క్రాప్ చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కూడా దాదాపుగా 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ 600 కోట్లు ఇవ్వాలని అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో పంటలకు ఈ క్రాప్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుకోవడం దండగా. పెట్టుబడి సాయం 40,000 రూపాయలకు గాను తూతూ మంత్రంగా కొద్ది మందికే 5,000 రూపాయలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి, టమాటా పంటలకు కూలి కూడా దక్కక పశువులకు వదిలేస్తున్న దీనస్థితి. కూటమి ప్రభుత్వం ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందకుండా చేసింది. ఉచిత పంటల బీమా పథకం ఉంటే ఇలాంటి విపత్తు వేళ రైతులకు అక్కరకొచ్చేది. 100% కవరేజ్తో నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా రక్షణ లభించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించి స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రీమియం భారం కావడంతో ఈ పథకంలో చేరేందుకు రైతులెవరూ ముందుకు రాలేదు. ఉచిత పంటల బీమా పుణ్యమా అని ఖరీఫ్ 2024లో 84.8 లక్షల మంది రైతులు 69.51 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు బీమా రక్షణ పొందగలిగారు. ఉచిత పంటల బీమాను ఎత్తేయడంతో రబీ 2024-25 సీజన్లో 9.93 లక్షల ఎకరాలకే పరిమితం కాగా 7.65 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్ పొందారు. ఖరీఫ్ 2024-25 సీజన్లో 19.6 లక్షల ఎకరాల్లో మాత్రమే బీమా కవరేజ్ లభించగా 19.51 లక్షల మంది బీమా చేయించుకోగలిగారు. 2024 జూన్లో చెల్లించాల్సిన 930 కోట్ల రూపాయల ప్రీమియం బకాయిలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టడంతో 2023-24 సీజన్కు సంబంధించి 1,385 కోట్ల రూపాయలు నేటికి రైతులకు అందని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ 2024 సీజన్కు 894.62 కోట్ల రూపాయలు, రబీ సీజన్కు 758.74 కోట్ల రూపాయలు, ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి 774.87 కోట్ల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉండగా ఒక్క పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. ఫలితంగా పంటల బీమా పరిహారం అందని ద్రాక్షగా మారింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ, తుఫాన్లు కానీ, ఇలాంటివి కరువు కానీ, ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది. ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. మన హయాంలో దాదాపుగా 85 లక్షల మంది రైతులకు దాదాపుగా 70 లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే, అంటే 19 లక్షల మంది రైతులకు మాత్రమే, అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా? మన హయాంలో ఈ క్రాప్ ద్వారా వీళ్ళందరికీ ఉచితంగా పంటల బీమా అందుబాటులో ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిలో మనం రైతుకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండగా ఏ సీజన్కు సంబంధించిన పంట నష్టపరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. నిర్ణీత గడువులోగానే వ్యవసాయ, ఉద్యాన శాఖలు తుది అంచనాలు తయారు చేస్తున్నప్పటికీ పరిహారం మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కరువు సాయంతో పాటు పంట నష్టపరిహారాన్ని కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎగ్గొడుతూనే వస్తోంది. గడిచిన 17 నెలలుగా పెండింగ్ ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు 5.5 లక్షల మంది రైతులకు సంబంధించి 595 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి. దీంతో ఈ ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న నమ్మకం లేక తమను కాపాడేవారెవరో అర్థం కాక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలవుతోంది. ఇంతకాలంలో రైతులకు అండగా నిలిచే దిశగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. పైసా పెట్టుబడి సాయం రాలేదు. సున్నా వడ్డీ రాయితీ జాడలేదు. పంటల బీమా పరిహారం దక్కలేదు. మద్దతు ధర కల్పనలో అయితే సర్కార్ చేతులెత్తేసింది. ధాన్యం రైతులు, మిర్చి రైతులు, పత్తి రైతులు, పొగాకు రైతులు, ఉల్లి రైతులు ఇలా వరుసగా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోయారు. మద్దతు ధర లేక కంటతడి పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మోంథా తుఫాన్ వచ్చి మొత్తం రైతులందరినీ నిండా ముంచేసింది. ఇప్పటికే ఏపీ వ్యవసాయ రంగానికి చంద్రం చీడ పట్టింది. దాని నుంచి బయటపడి బతికేదెలాగో అర్థం కాక అన్నదాతలు అల్లాడుతున్న వేళ వారి బతుకుల్లోనే మోంథా తుఫాన్ విలయం సృష్టించింది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో అల్లాడిపోతోన్న అన్నదాత మోంథా తుపాను ధాటికి నిండా మునిగిపోయాడు. ఈ ఏడాది సాగు లక్ష్యం 86.32 లక్షల ఎకరాలు కాగా అతి కష్టం మీద 72.9 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. లక్ష్యానికి మించి ఇప్పటి వరకు వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే సాగయ్యాయి. 38.97 లక్షల ఎకరాల్లో వరి, 11 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగయ్యాయి. వరి, మొక్కజొన్నకు ఎకరాకు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు, పత్తికి 35,000 నుంచి 40,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే మోంథా తుపాను వల్ల దాదాపు 8 లక్షల ఎకరాలకు పైగా వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో ఉద్యాన ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 17 నెలలైంది. ఈ 17 నెలల్లో ఏ ఒక్కరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో రైతు సంతోషంగా లేడు. మొదట ధాన్యం రైతుల దైన్యం చూసి తెలుగు ప్రజలంతా చెలించిపోయారు. ఆ తర్వాత మిర్చి రైతుల వంతు వచ్చింది. తెగుళ్లు, చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గిట్టుబాటు ధర లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిడ్డంగుల్లో లక్షల బస్తాల మిరప నిల్వ ఉండిపోయింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అలానే పత్తి, కంది, టమాటా ఇలా అన్ని పంటల్లో మద్దతు ధర లేక, పెట్టుబడి ఖర్చులు దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు. ఆపై అకాల వర్షాలతో వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో రైతు లక్షల్లో నష్టాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక అల్లాడిపోయారు. ఆ తర్వాత పొగాకు రైతుల వంతు వచ్చింది. ఆ పైన మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక బావురుమన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేదు. పంట పండించేదాకా 1.25 లక్ష కష్టాలు పడి అప్పులు చేసి చివరకు పంట చేతికి రాక నిండా మునిగిన రైతులు ఒకవైపు, పంట చేతికి వచ్చి గిట్టుబాటు ధర లేక నిండా మునిగిన రైతులు మరోవైపు. ఈ 17 నెలల్లో ఏపీలో జరుగుతూ వచ్చింది ఇదే. వ్యవసాయం దండగ అని దశాబ్దాల క్రితమే చెప్పిన చంద్రబాబు దాన్ని నిజం చేసి చూపించాలని తెగ తపన పడుతున్నట్టున్నారు. లక్షలాది రైతులకు కన్నీళ్లు, అప్పులు, కడగండ్లు మిగుల్చుతున్నారు. ఇప్పుడు ఆ కష్టాలకు మోంథా తుపాను తోడైంది. లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంటపై జలఖడ్గం విసిరింది. మిర్చికి క్వింటాలకు 11,781 రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు. క్వింటాలకు 1 రూపాయి ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. ఎక్కడ దిక్కు దానికి కూడా, పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. మామిడికి 12 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు కిలోకు. ఒక రైతుకు మంచి చేయలేదు. ఉల్లికి క్వింటాలకు 1200తో కొనుగోలు చేస్తామని చెప్పినారు. చేతులు ఎత్తేసారు. తర్వాత హెక్టారుకు 50,000 ఇస్తామన్నారు. అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు. ఇప్పుడు ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు. ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు.
ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్మేడ్ కెలామిటీస్. పంటకి గిట్టుబాటు ధర కల్పించే దిశగా కనీసం ప్రయత్నం కూడా చేయని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మోంతా తుపానుతో విలవిలలాడుతోన్న రైతన్నలను ఆదుకుంటుందా? అసలు ఉచిత పంటల బీమా పథకమే ఎత్తేసి ప్రీమియం చెల్లిస్తేనే బీమా అంటూ లక్షల మంది రైతులను బీమాకి దూరం చేసిందే చంద్రబాబు ప్రభుత్వం. ఈ 17 నెలల్లో అన్నదాతకి కాసింత భరోసానిచ్చిన పాపాను కూడా పోలేదు పాలకులు. ఆ మాటకొస్తే ఈ 17 నెలలేంటి, చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నడూ అన్నదాతకి ఆసరా అందించలేదు. వ్యవసాయం దండగా అన్నదే చంద్రబాబు నినాదం. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తుని తలుచుకుని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయం దండగా అన్నదే చంద్రబాబు పాలసీ. అందుకే ఆయన పాలనలో అష్ట కష్టాలు పడుతున్న రైతన్నలు వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన జగన్ పాలనను తలుచుకొని మాకీ కర్మేంటి దేవుడా అని బావురుమంటున్నారు. గిట్టుబాటు ధర, రైతు భరోసా కేంద్రాలు, పగటిపూటే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, పంట నష్టం పరిహారం ఒకటా రెండా? విత్తు నాటిన దగ్గర నుంచి కోత కోసే వరకు అడుగడుగునా రైతన్నకు అండగా నిలబడుతూ రైతు రాజ్యాన్ని ఆవిష్కరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. మరిప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? అన్నదాతల గోడు నింగినంటింది. ఆపన్న హస్తం కోసం చూసి చూసి అలసిపోయిన కర్షకులకు మిగిలింది కన్నీళ్లే. ఆ కన్నీళ్లను మాత్రం మిగల్చడం ఎందుకు అనుకుందో ఏమో ప్రకృతి మోంతా రూపంలో విరుచుకుపడింది. వ్యవసాయం దండగా అని రైతుల చేతే అనిపించాలన్న పంతంతో కూటమి సర్కార్ పాలన సాగిస్తున్న నేపథ్యంలో పుండు మీద కారంలా మోంతా తుపాను విరుచుకుపడింది. దీంతో సమస్యల సుడిగుండంలో కిందా మీద పడుతోన్న లక్షలాది మంది రైతులు ఇప్పుడు దిక్కుతోచక బోరుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనను తలుచుకుంటున్నారు రైతులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా వ్యవసాయం పండగ అనిపించేలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, అండగా నిలిచిన తీరు తలుచుకుని తమ దుస్థితిని చూసుకుని బోరుమంటున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500 రూపాయలకి పెంచడమే కాదు, 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది మొత్తం 40,000 రూపాయలు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా కేవలం 5,000 రూపాయలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. చంద్రబాబు ఆ ఉచిత పంటల బీమాని ఎత్తేయడంతో బీమా ప్రీమియం కట్టని లక్షలాది మంది రైతులను మోంతా తుపాను చావుదెబ్బ కొట్టింది. ఇక మద్దతు ధర లేని దుస్థితికి రైతులు బలైపోకుండా చూడడానికి ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు. పంట నష్టపరిహారం అయితే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. 0 వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా కల్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు.
ప్రతి గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్ని బ్యాగ్స్, లోడింగ్, రవాణా భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల రూపాయల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడడమే కాదు, స్వయంగా అనుభవించిన లక్షల మంది రైతులు చంద్రబాబు పాలనలో తమకు జరుగుతోన్న దగాని చూసి ఆగ్రహంతో రగిలిపోతూ వచ్చారు. ఇప్పుడు మోంతా తుపానుతో సర్వం కోల్పోయిన స్థితికి చేరుకున్నారు రైతులు. అన్ని రకాల పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. పబ్లిసిటీ స్టంట్స్ చేయడం తప్ప అన్నదాతకి ఎన్నడూ అండగా ఉండని చంద్రబాబు తమను ఏమాత్రం ఆదుకోడన్న చేదు నిజం రైతులను మరింత కలవరపెడుతోంది. అదే సమయంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలంటూ పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో జగన్ ఉన్నారన్న ఒక్క ధీమానే రైతులకు భరోసానిస్తోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.